చంటి బిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా హోంమంత్రి అనిత జయశాంతిని అభినందించారు. డ్యూటీలో లేకపోయినా బాధ్యతలు నిర్వహించిన జయశాంతిని హోంమంత్రి కొనియాడారు. కానిస్టేబుల్ జయశాంతితో ఫోన్లో మాట్లాడిన అనిత ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. జయశాంతి చేసిన పనితో పోలీసుల పట్ల రాష్ట్ర ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. త్వరలో జయశాంతిని కలుస్తానని కూడా హోంమంత్రి తెలిపారు. కాకినాడలోని కెనాల్ రోడ్లో శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కెనాల్ రోడ్లో సామర్లకోట వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. సామర్లకోట నుంచి కాకినాడకు వస్తున్న ఓ లారీ సాంకేతిక సమస్యతో రైల్వే గేటు వద్ద రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారుగా 5-6 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు అక్కడ స్తంభించిపోయాయి. అయితే ఈ ట్రాఫిక్ జామ్లో 2 అంబులెన్స్లు కూడా చిక్కుకుపోయాయి. అత్యవసర సమయంలో ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్లు రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయాయి. అందులోని రోగుల బంధువులు కూడా ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు ఓ వాహనంలో పురిటి నొప్పులు పడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. రోడ్డు మధ్యలో వాహనం ఇరుక్కుపోవడం, మరోవైపు పురిటి నొప్పులు అధికం కావడంతో ఆ మహిళ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఈ సమయంలోనే ఓ మహిళా కానిస్టేబుల్ రంగంలోకి దిగింది. డ్యూటీలో లేకపోయినా కూడా భుజాన చంటిబిడ్డను వేసుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించింది. రంగంపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న అంబులెన్స్కు దారి క్లియర్ చేసింది. అలాగే చొరవ తీసుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు ఈ మహిళా కానిస్టేబుల్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఏ స్టేషన్ పరిచమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహించారు? ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్సెస్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్సెస్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకి ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను మేడం. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు.